వెల్కమ్ టు శాస్టెక్ తెలుగు ఫ్రెండ్స్. మాకు ఫోన్పేలో చాలా అకౌంట్స్ ఉంటాయి. నాకైతే ఫోన్పేలో నాకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఎస్బీఐ ఉంది అండ్ యూనియన్ బ్యాంక్ ఉంది. ఇలా మనకు చాలా బ్యాంకు హెచ్డిఎఫ్సి కానీ ఇంకా ఇలా చాలా ఉంటాయి. మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో మీకు ఎవరైనా సరే మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఫోన్పే అంటే ఈ యొక్క నెంబర్కు పర్టికులర్ నెంబర్కు ఫోన్పే చేస్తే మీకు 3 అకౌంట్లు ఉన్నప్పుడు ఏ అకౌంట్లో మీరు డబ్బులు పడాలి, అది డబ్బులు పడేటట్టుగా ప్రైమరీలో మనం ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఎవరికైతే తెలియదు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళండి. ఓకేనా, మనం ఇప్పుడు స్క్రీన్లోకి వెళ్ళేసి చూద్దాం ప్రైమరీలో మనం ఎలా పెట్టుకోవాలో అకౌంట్లో డబ్బులు పడేటట్టుగా ఈ నెంబర్కి. ఓకేనా, లెట్స్ గో స్టార్ట్. ఇప్పుడు నా మొబైల్లో నా ఫోన్పేని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ చెక్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేసి నాకు ఇక్కడ 3 అకౌంట్లు ఉన్నాయి, కనిపిస్తుందా? 3. ఇప్పుడు నేను నాకు స్టేట్ బ్యాంక్ ఉంది, ఇంతకుముందు యూనియన్ బ్యాంక్ ఉంది, ఇప్పుడు కొత్తగా రీసెంట్గా అయితే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ని అయితే యాడ్ చేసుకున్నాను. నాకు యాక్షన్ డబ్బులు మొత్తం ఈ యొక్క తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అకౌంట్లోనే పడాలా అంటే దీన్ని నేను ప్రైమరీగా సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం సింపుల్గా ఏం లేదు, మీరు ఒకసారి బ్యాక్ ఇచ్చేయాలన్నమాట. బ్యాక్ వచ్చేసి ఇక్కడ రిసీవ్ ద మనీ అని చెప్పింది కదా, చూడండి ఇక్కడ రిసీవ్ ద మనీ మీకు చూపిస్తాను. ఏరో మార్క్ పెట్టేసి ఈ యొక్క రిసీవ్ ద మనీ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ ఇది స్టేట్ బ్యాంక్. ఓకేనా, కనిపిస్తుంది కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నాకు దీంట్లో డబ్బులు పడాలి, అందుకోసం ఇక్కడ కింద చూసుకుంటే డౌన్లోడ్ క్యూఆర్ కోడ్ కింద మేనేజ్ అని చెప్పి చూడండి, మేనేజ్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సెట్ ప్రైమరీ అని చెప్పి చూడండి, ఇక్కడ సెట్ ప్రైమరీ ఇక్కడ చూడండి. దీనిపైన ఒక ట్రిక్ మనకి ఇచ్చేయండి. ఓకేనా, యూ షూర్ యూ వాంట్ చేంజ్ యువర్ డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పింది. ఎస్, కన్ఫర్మ్ పైన క్లిక్ చేసామంటే మనం ఇప్పుడు కన్ఫర్మ్ పైన క్లిక్ చేసాం. ఓకేనా, కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి అండ్ ఇక్కడ మీరు ఏం లేదు బ్యాక్ వచ్చేద్దాం. ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మనము బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ మనీ అని చెప్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు ఫస్ట్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇక్కడ చూడండి ప్రైమరీ అని చెప్పి కనిపిస్తుందా, మనకు ఇది గ్రీన్ కలర్లో ప్రైమరీ అని కనిపిస్తుంది. అదే కూడా సైడ్కి స్క్రోల్ చేస్తే వేరే బ్యాంకు లేదు, ఇంకో బ్యాంక్ కూడా లేదు. ఇలా మనం ఏ బ్యాంకుకి అయితే ఇప్పుడు మీకు చూసుకున్నట్టయితే మేనేజ్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి సెట్ ప్రైమరీ అని చెప్పింది. అదే బ్యాక్ వచ్చేసి సైడ్కి స్క్రోల్ చేసి అండ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కింద మేనేజ్ పైన క్లిక్ చేసామంటే ఇక్కడ చూడండి సెట్ ప్రైమరీ పైన టిక్ మార్కు లేదు మనకు. చూడండి మళ్ళీ ఇది కావాలనుకుంటే కన్ఫర్మ్ పైన క్లిక్ చేయమంటుంది. వద్దు, నాకు కావాల్సింది తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కాబట్టి ఇలా మనము మన ఫోన్పేలో చాలా అకౌంట్లు యాడ్ అయినప్పటికీ కూడా లింక్ అయినప్పటికీ కూడా మీకు ఏ అకౌంట్లో డబ్బులు అయితే పడాలనుకుంటున్నారో అంటే ఒక నెంబర్ మీద మనకు చాలా ఫోన్పేలు ఉంటాయి, అది మనకు తెలంగాణ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు ఇలా చాలా ఉన్నప్పటికీ ఏ అకౌంట్లో అయితే డబ్బులు పడాలనుకుంటున్నారో అలా మనము ఇలా ప్రైమరీలో పెట్టుకుంటే డైరెక్ట్ ఈ యొక్క అకౌంట్కు పర్టికులర్ అకౌంట్లో అయితే డబ్బులు పడతాయి.